మీరు షాపింగ్ చేయాలనుకుంటున్నారా? అది కూడా అతి తక్కువ ధరలో టాప్ క్వాలిటీ మెటీరియల్‌తో అయితే ఈ సీరీస్ కంపల్సరీగా చూడండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. తాయిపోసం అని చెప్పి ఒక ఫెస్టివల్ జరుగుతుంది ఇయర్లీ వన్స్. బతు కేవ్స్ ఇది న్యాచురల్‌గా లైమ్ స్టోన్‌తో ఏర్పడిన ఒక అద్భుతం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నవీన్ టాక్స్. మనం ఆల్రెడీ మలేషియా సిరీస్ అయితే స్టార్ట్ చేసాం కదా. ఆ మలేషియా సిరీస్లో భాగంగా మనం ఆల్రెడీ ఒక వీడియో అయితే మనం పోస్ట్ చేయడం జరిగింది. మీకు లింక్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను. సో ఆ వీడియోలో మనం మలేషియా ఎలా వెళ్ళొచ్చు అండ్ ఫ్లైట్ టికెట్స్ చీప్గా ఎలా వస్తాయి అండ్ అలాగే మలేషియా వెళ్ళిన తర్వాత మనకి మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఏంటి, ఐ మీన్ బస్సులో వెళ్ళడం బెటరా, కార్లో వెళ్ళడం బెటరా, క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే డిస్కస్ చేశాను ఆ వీడియోలో. సో ఎవరైనా మిస్ అయితే ఆ వీడియో అయితే చూడండి. అండ్ ఈ వీడియోలో మనం అయితే కొన్ని ప్లేసెస్ అయితే డిస్కస్ చేయబోతున్నాము. ఈ ప్లేసెస్ వచ్చేసరికి ఇప్పుడే చెప్పను, మీరైతే ఈ వీడియో మొత్తం చూడండి. సో దట్ మీకు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే నేను ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఇక ఏ మాత్రం ఆలస్యం లేకుండా వెంటనే వీడియోలోకి వెళ్ళిపోదాం. కార్లు పెట్టిన ప్లేస్ అన్నీ కూడా మనకి బెంగళూరు, హైదరాబాద్లో సొంత పెడతారు కదా వారానికి ఒకసారి. సో ఇక్కడ కూడా మన ఎవ్రీ థర్స్డే పెడతారంట ఈ ఏరియా మొత్తం. ఇక్కడ మనకి నా వెనకాల ఒక గుడి కూడా ఉంది. సో ఏరియా వచ్చేసరికి బ్రిక్ ఫీల్డ్ అంటారు. సో మన తెలుగు వాళ్ళందరూ చాలామంది ఇక్కడే ఉంటారు. మలేషియాలో తెలుగు టీ, ఆహా అదిరిపోయింది. ఎన్ని టీలు తాగినా, ఎక్కడ తాగినా, ఇంట్లో తాగినా కూడా ఇంత టేస్ట్ రాదు, కానీ బయటకు వచ్చి టీ తాగితే ఆ టేస్టే వేరు. అది మలేషియాలో వచ్చి తెలుగు టీ తాగుతుంటే దానికి వచ్చే కిక్కే వేరబ్బా. మా అత్త అని చెప్తున్నాను కదా, ఇదిగో ఏమే మా అత్త. మా అన్న కొడుకు, మా అల్లుడు. ఇక మా స్లిమ్ మావి వచ్చాడు. ఆయన ఏజ్ ఎంతో తెలుసా మీకు? ఆయన ఏజ్ ఎంతో తెలిస్తే కింద కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఏరా క్లాస్ లో తాగేవా? అంటే మామయ్య అది క్లాస్ లో తాగడం ఏంట్రా ఎదవా? తాగాలంటే బార్లో తాగు, లేదా ఏ గొడవ ఉండదు ఇంట్లో తాగు. ఇంట్లో ఒక్కోట్లేదు మామయ్య. అయితే మన ఇంటికి వచ్చేయి. ఓకే మామయ్య. అది కరెక్ట్ కాదు, నేను తర్వాత నేను కూడా కమెంట్ పోస్ట్ చేస్తాను. అబ్బబ్బబ్బబ్బా! ఏమన్నా మెయింటైన్ చేస్తున్నారు రోడ్లు. అసలు ఎటు చూసినా కూడా గ్రీనరీ అదిరిపోతుంది. మనం అయితే ఇప్పుడు బతు కేవ్స్‌కెళ్ళిపోదాం. ఆన్ ది వేలో ఉన్నాం. సో మీకు అక్కడ కనిపిస్తున్న కొండ ఉంది కదా! అదే బతు కేవ్స్. మన కొండ కిందకెళ్తాము. సో లోపల మనకైతే కేవ్స్ ఉంటాయి. లోపలికెళ్ళి చూసేద్దాం. ఈ బతు కేవ్స్ గురించి కొన్ని విషయాలు మా అత్తని అడిగైతే తెలుసుకుందాం. సో ఇక్కడే మా అత్త ఉంది. మాట్లాడదాం. తాయిపోసం అని చెప్పి ఒక ఫెస్టివల్ జరుగుతుంది ఇయర్లీ వన్స్. మహామారియమ్మన్ టెంపుల్ అని చెప్పేసి మా ఇంటి దగ్గర ఒకటి టెంపుల్ ఉంటుంది. అక్కడ నుంచి ఇక్కడికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని బంగారు రథంలో ఊరేగింపు లాగా తీసుకొస్తారు. ఆ రథం అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు రథంతో పాటు అందరు నడుస్తారు జనాలు. దానికి అటు ఇటు బోల్డ్ అన్ని స్టాల్స్ ఉంటాయి. అందరు ఫ్రీగా డ్రింక్స్ అవి ఇవి ఆఫర్ చేస్తారు. మొత్తం 16 కిలోమీటర్స్ అనమాట అక్కడ నుంచి ఇక్కడికి. మేము కూడా ప్రతి ఇయర్ నడుస్తాం. నడిచి స్టెప్స్ ఎక్కి పైన దర్శనం చేసుకొని వస్తాం. ఎన్ని స్టెప్స్ మొత్తం అయ్యి? యాక్చువల్ నిలువుగా ఉన్నాయి కదా స్టెప్స్. ఆల్మోస్ట్ 300 స్టెప్స్. బాగుంది కానీ చూడటానికి. బాగా మెయింటైన్ చేస్తారు. అత్త లాస్ట్ టైం ప్రభాస్ బిల్లా సినిమా తీశారు కదా ఇక్కడ, నీకు గుర్తుందా? ఇప్పుడు ఇదంతా కొత్తగా కట్టారు ఈ టెంపుల్. అంతకుముందు దీని పక్కన ఏదో రెస్టారెంట్ లా చూపించారు. దాంట్లో అది రెస్టారెంట్ సెట్. ఇంతకుముందు ఆ టెంపుల్ ఉందా? అక్కడ టెంపుల్ ఉండేది కాదు, రెస్టారెంట్స్ అయి ఉండేవి. ఇది మొన్న లాస్ట్ ఇయర్ తాయిపోసానికి అమ్మవారి టెంపుల్ కట్టారు. బతు కేవ్స్ ఎంటర్ అవ్వగానే మనకి వినాయకుడి గుడి అయితే ఉంటుంది. సో చాలా ప్లెజెంట్గా ఉంది అట్మాస్ఫియర్. ఇదే ఆ వినాయకుడి గుడి. చాలా చాలా బాగుంది. సో ఇవి మొత్తం 300 మెట్లు ఉన్నాయి. 300 మెట్లు అంట, నిలువుగా ఉన్నాయి మెట్లు కూడా. దాంతోపాటు కోతులు కూడా చాలా ఉన్నాయి. అట్నేం కదిలించకపోతే మనం కూడా ఏం కదిలించట్లేదు. అవి మన పక్కనే తిరుగుతున్నాయి. చేతిలో ఏమైనా ఫుడ్ ఐటమ్స్ ఉంటే కనుక అవి లాక్కుంటాయి. సో దేర్ వీఆర్. సో మనం అయితే పైన బతు కేవ్స్ దగ్గరికి అయితే వచ్చేసాము. మనకు ఆల్మోస్ట్ 272 స్టెప్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. సో ఈ కొండ మొత్తం కూడా టోటల్ లైమ్ స్టోన్. ఇది లైమ్ స్టోన్తో నిర్మించబడింది ఇదంతా కూడా. ఇక్కడ మనకి కేవ్ లోపలికి ఎంటర్ అవ్వగానే మనకైతే 2 టెంపుల్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. ఒకటి మన మురుగన్ మెయిన్ టెంపుల్ ఒకటి ఉంటుంది.
అండ్ లోపల మనకి కొంచెం ముందుకెళ్తే అక్కడ మీకు ఇది వేలాయుధారి టెంపుల్ అంటారు. ఇది మెయిన్ టెంపుల్ అనమాట. ఆ పక్కన మనకి స్టెప్స్ కనిపిస్తున్నాయి గదా! సో, ఆ స్టెప్స్ దగ్గరికెళ్ళి కొంచెం పైకెక్కితే అక్కడ ఒక అమ్మవారి టెంపుల్ అయితే ఉంటది. చిన్న అమ్మవారి టెంపుల్. సో, ఇక్కడ జూమేస్తున్నాను చూడండి. సో, శ్రీవల్లి అమ్మవారి టెంపుల్ అది. అక్కడ గూడా అమ్మవారు చాలా బావుంటది. అది కూడా నేను చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. సో, ఇది మన మురుగన్ మెయిన్ టెంపుల్ ఇది. వేలాయుథార్ అంటారు గదా! సో, ఇది మన మెయిన్ టెంపుల్ అన్నమాట. సో, ఈ టెంపుల్‌లోనే మనకిక్కడ ఆవరణలో మన తీర్థ ప్రసాదాలన్నీ ఇస్తుంటారు. సో, అందరూ ఇలా నీట్‌గా లైన్‌లో నిలబడి ప్రసాదాల కోసం అయితే ఎదురు చూస్తున్నారు. సో, ఈ పైకొస్తే అమ్మవారి టెంపుల్ అని చెప్పాను గదా! సో, ఇదే అమ్మవారి టెంపుల్. ఈ అమ్మవారి టెంపుల్ పక్కనే మనకిక్కడ ఒక హోల్ ఉంటది కేవ్ దగ్గర. ఇదే మెయిన్ అట్రాక్షన్ అన్నమాట. నాకో డౌటొచ్చింది. ఇక్కడ వర్షం పడితే ఎటెళ్తాయో మరి వాటరు? ఇన్ని మెట్లు ఎక్కొచ్చాం మనం, మళ్ళీ ఇన్ని మెట్లు దిగాలి. కానీ చాలా బాగుంది ప్లేస్. ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్టాట్యూ పక్కనే మనకి అమ్మవారి టెంపుల్ అయితే ఒకటుంది. ఆర్కిటెక్చర్ చాలా బ్యూటిఫుల్‌గా బిల్డ్ చేశారు. ఇక్కడ మనం చూసినట్టయితే అమ్మవారిని పడుకున్నట్టుగా అలా ఉంది. చాలా బావుంది. అండ్ ఈ అమ్మవారి పక్కనే మనకొక సింహం బొమ్మ గూడా దాని పక్కనే పెట్టారు. సో, ఇది కూడా చాలా బ్యూటిఫుల్‌గా అనిపించింది. చాలా కలర్‌ఫుల్‌గా ఉన్నాయి ఇక్కడ టెంపుల్స్ అన్నీ గూడా. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది ఈ ప్లేస్. అండ్ ఇక్కడి నుంచి మనకు కొంచెం ఒక ఒక 100 ఫీట్ దూరంలోనే మనకి వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే ఒకటుంది. సో, ఇక్కడ మీకు చూపిస్తున్నట్టు అక్కడ ఒక ఈగల్ స్టాట్యూ. అండ్ ఇక్కడ పీకాక్స్ గూడా మనకిక్కడ రోడ్డు మీద కూడా వస్తాయి. అయేమి బోన్‌లో బంధించినట్టేం కాదది. సో, ఇక్కడైతే మన వెంకటేశ్వర స్వామి టెంపుల్ అచ్చంగా తిరుపతిలో మనం ఎలా ఉంటదో అదే విధంగా ఉంది. చాలా బావుంది. సో, ఇక్కడ మనం దర్శనం చేసుకుంటే తిరుపతిలో చేసుకున్నట్టే. మనం ఫస్ట్ మలేషియా టూర్ టెంపుల్‌తో అయితే స్టార్ట్ చేసి, సో, అలాగా మనం కొంచెం కార్‌లో అలా ముందుకెళ్తే ఒక 4 ఆర్ 5 కిలోమీటర్స్ సరౌండింగ్‌లో మనకి కేఎల్‌సీసీ, పెట్రోనస్ టవర్స్ అయితే అవైలబుల్‌గా ఉంటాయి. సో, ఇదే ఆ బ్యూటిఫుల్ టవర్. మనం వీడియోలో మీకు సరిగ్గా కనిపిస్తుందో లేదో కానీ నిజంగా ఇక్కడికి వచ్చి చూస్తుంటే మాత్రం భలే ఉందిలే. ఆ లైటింగ్ కానీ వైట్ కలర్ లైటింగ్ నిజంగా సినిమాల్లో చూపించినట్టు కాదు, ఒరిజినల్గా వచ్చి చూస్తేనే దాని అందం తెలిసింది. నిజంగా నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. మీరు ఎప్పుడైనా మలేషియా రండి, ఒరిజినల్గా చూడండి, వీడియోలో చూడొద్దు. నేనేంటో జస్ట్ ఒక ఐడియా కోసం మీకు వీడియో చూపిస్తున్నాను. బట్ నాకు మాత్రం చాలా చాలా బాగా నచ్చింది. అండ్ నైట్ టైం బేసికల్లీ నైట్ టైం మాత్రం చాలా బాగుంది. మార్నింగ్ టైం తెలీదు, మార్నింగ్ కూడా వచ్చి కావాలంటే మనకి ఏమైనా టైం దొరికితే వీడియో అయితే తీద్దాము. చుట్టుపక్కలంతా చీకటిగా ఉన్నా గూడా, ఇక్కడ ఆకాశంలో చూస్తే మాత్రం ఒక పర్ఫెక్ట్ మూన్ లైట్ అయితే కనిపిస్తుంది పైన. అలాగే మీకు ఆ పైన స్కై డెక్ కనిపిస్తుంది గదా! సో, అక్కడికైతే మనం వెళ్ళొచ్చు. అది 42nd ఫ్లోర్‌లో అయితే ఉంది. బట్ అది ఓన్లీ మార్నింగ్ టైమే ఓపెన్ ఉంటది. ఈవినింగ్ టైమ్ ఉండదు. ఇది టోటల్‌గా 88 ఫ్లోర్స్ అయితే ఉంది. సో, బట్ మనం 88థ్ ఫ్లోర్ దాకా ఎళ్ళలేం గానీ, మధ్యలో ఉన్న 42nd ఫ్లోర్ వరకైతే మనకి అవైలబిలిటీ ఉంటది. అండ్ టికెట్ ప్రైసెస్ మీరిక్కడ చెక్ చేసుకోవచ్చు స్క్రీన్ మీద. ఇదైతే ఇది మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా బాబు? చుట్టూతా బిల్డింగ్స్ అన్నీ గూడా అన్నీ హై రైజ్ బిల్డింగ్సే. సో, పర్ఫెక్ట్ సిటీ అనమాట. అన్నీ అబోవ్ 40 ఫ్లోర్స్ బిల్డింగ్స్. మీరు ఈ బిల్డింగ్ కేర్లో ఎక్కడి నుంచి చూసినా కనిపించిద్ది పక్కనే ఉన్నట్టు. మనం పెట్రోనస్ టవర్ లోపలికి అయితే వచ్చాము. ఇక్కడ ఇది లైవ్ కాన్సర్ట్ అనమాట. మనకేమన్నా కీబోర్డ్ వస్తే అక్కడ కూర్చొని వాయించుకోవచ్చు. సో, చాలామంది వాయిస్తుంటారు. అండ్ ఇక్కడ మనకు ఒక ఫార్ములా 1 కార్ కూడా తీశాడు. అండ్ ఇంకో విషయం ఏంటంటే అది ఒరిజినల్ ఫార్ములా 1 రేస్లో విన్ అయిన కార్ అది. ఇలా వాయిస్తారు, లైవ్ కాన్సర్ట్ అనమాట. వచ్చిన వాళ్ళు వాయించుకోవచ్చు. చాలా బాగా వాయిస్తున్నాడు కుర్రాడు ఎవరో కానీ. ఇది ఎవరు కావాలంటే వాళ్ళు వచ్చి వాయించుకోవచ్చు ఇక్కడ.
సో మనకి ప్లే వాయిద్యం రాదు, మనం ఏదో ప్లేయర్స్ అనుకున్నాం, గిటార్ ప్లేయర్ సారీ పియానో కీబోర్డ్ ప్లేయర్ అనుకుని వాళ్ళందరూ ఏంటో వచ్చారు ఇక్కడికి. తర్వాత మనకి ఏమీ రాదనుకొని బెత్తర బాయ్ చూస్తున్నారు మమ్మల్ని. ఇది మాల్, ఇది లోపల మనకి మాల్ అయితే ఉంది. సో ఇది ఇస్లామిక్ కంట్రీ అయినా కూడా మనకి ఇక్కడ గుళ్ళు కట్టుకోవడానికి కానీ వాటి ఐ మీన్ దాని మెయింటెనెన్స్ కానీ చాలా చాలా బాగుంది. ఇక్కడ ట్రూ డెమోక్రసీ అంటే ఏంటనేది మనం మలేషియాలో అయితే చూడొచ్చు. ఒక చిన్న గొడవ కూడా ఉండదంట. సో చాలా పీస్ఫుల్ కంట్రీగా అయితే ఉంది. ఈ ఆల్రెడీ పెట్రోనస్ టవర్ అండ్ బతు కేవ్స్ ఇవన్నీ అందరూ చూపించి ఉంటారు, కానీ ఎవరు చూపించని ప్రదేశాలు కూడా మనం చూపించడానికి అయితే ట్రై చేద్దాము. సో ప్రస్తుతానికి ఈ మాల్ అయితే చూద్దాము. మీరు ఎప్పుడైనా చూసారా 3 కర్చీఫ్లతో డ్రెస్ పైన కింద 3 కూడా కాదు, పైన కింద కప్పాడు అంతే, ఏం లేదు. ముందొకటి వెనకొకటి పైన ఒకటి 3 కర్చీఫ్లు. దీనిపైన మీ కామెంట్స్ ఏంటో కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అండ్ ఇంకో బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే మనకి KLCC టవర్ బ్యాక్ సైడ్ మ్యూజికల్ వాటర్ ఫౌంటైన్ అయితే ఉంది. సో పిల్లలు చాలా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. సో ఇక్కడ ఎవ్రీ ఈవినింగ్ మనకి 7:30 నుంచి 10:30 వరకు ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి మనకి మ్యూజిక్ షో అయితే జరుగుతుంది. సో తప్పకుండా చూడండి. ఇది టోటలీ ఫ్రీ ఆఫ్ కాస్ట్, మనం ఎక్కడ కూడా ఎంట్రీ టికెట్ కానీ ఏం అవసరం లేదు. మా పర్ఫార్మెన్స్ చూడండి. You want Thai masa, sandwich masa? Here it is. You can come. Please come. Thai massage for you, for everyone. ఏది కావాలన్నా కూడా మీకు చాలా చీప్గా ఎక్కడ దొరికిద్దో నేను మీకు అయితే డిస్కస్ చేయబోతున్నాను. ఈ సిరీస్ మాత్రం తప్పకుండా చూడండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఏ వీడియో కూడా మిస్ అవ్వరు. మీరు 2 ఫ్లోర్ల మాల్ చూసుంటారు, 5 ఫ్లోర్లు చూసుంటారు, 10 ఫ్లోర్లు చూసుంటారు. 48 అంతస్తుల మాల్ ఎప్పుడైనా చూసారా? ఇదే బర్జియా టైమ్స్ స్క్వేర్. దీంట్లో మనకి హోటల్స్ ఉంటాయి, అమ్యూజ్మెంట్ పార్క్ ఉంటుంది, షాపింగ్ సెంటర్ ఉంటుంది. ఇది ఎక్కడో కాదు, మన బుకిత్ బింతాంగ్ అనే ఒక ఏరియాలో అయితే ఉంది. తప్పకుండా విజిట్ చేయండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి కూడా తప్పకుండా షేర్ చేయండి. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే కనుక తప్పకుండా బెల్సింగ్ బెల్ అయితే ఆల్లో పెట్టుకోండి. సో దట్ నేను ఏ వీడియో చేసినా కూడా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. ఇంకా చాలా ప్లేసెస్ అయితే మనం కవర్ చేసాము. సో అన్నీ ఒక వీడియోలో పెట్టలేం కాబట్టి ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. సో మళ్ళీ ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు మీ నవీన్ సైనింగ్ ఆఫ్.